మాజీ సీఎం కేసీఆర్ ఎంతో హఠాత్తుగా ప్రారంభించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం మొత్తం కూడా నాసిరకం ఉండడంతో గత శుక్రవారం రోజున ఇదే అంటే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం రూరల్ పరిధిలో ఉన్నటువంటి మల్లెమడుగు గ్రామానికి సంబంధించి సుమారు ఇక్కడ ఉన్నటువంటి అంటే 1161 కోట్ల రూపాయలతో 8 బ్లాకులు నిర్మాణం చేపట్టే విధంగా ఒక్కో బ్లాకుకు సుమారు 20 ప్లాట్ల పైగా ఉండేలాగా 20 కుటుంబాలు నివాసం యోగ్యంగా ఉండే విధంగా డిజైన్ చేశారు అధికారులు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ప్లాట్ నిర్మాణం అంటే నిర్మాణం చేసే సమయంలో ఒక్కసారిగా టాప్ ఫ్లోర్లో మొత్తానికైతే చిన్నపాటి వర్షానికి గత శుక్రవారం పూట కురిసిన చిన్నపాటి వర్షానికే మొత్తం కూడా నీరు సింక్ అవుతున్న నేపథ్యంలోనే ఒకసారి స్థానికులు మొత్తం ఆందోళన వ్యక్తం చేశారు నివాసులు. మొత్తం దీనికి సంబంధించి అప్పుడు బిగ్ టీవీ మొత్తానికైతే మొత్తం ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఈ అంటే స్థానికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మొత్తానికైతే మాత్రం ఈ కథనాలపై బిగ్ టీవీ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ బాధితుల కష్టాలపై అనే యొక్క శీర్షికతోటి మనం ఇచ్చినటువంటి యొక్క ఐటమ్కి సంబంధించి అధికారులు స్పందించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క నిర్మాణానికి మొత్తానికైతే రెనోవేషన్ చేసే విధంగా అధికారులు ఆదేశించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం కొన్ని కోట్లాది రూపాయలతో నిర్మాణం చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం మొత్తానికైతే మాత్రం నాసిరకం పనులతో పాటుగా కాంట్రాక్టర్ కావచ్చు, ఒకవేళ అధికారుల లోపాయకారంగా ఒప్పందంతో కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క నిబంధనలకు తొంగలో దొక్కేసే విధంగా వాళ్ళంతా నిర్మాణం చేపట్టారు. మొత్తంగా దీనికి సంబంధించింది ఇప్పటికే అధికారులు కూడా మొత్తానికైతే మాత్రం వాళ్ళకున్న అంటే ఉన్న పరిధుల ప్రకారం మరలా రెనోవేట్ చేసే విధంగా నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లెమడుగు ప్రాంతానికి సంబంధించి సుమారు 10 ఎకరాల్లో నిర్మాణం చేపట్టేటువంటి యొక్క బిల్డింగ్ నిర్మాణాలు మొత్తానికైతే మాత్రం అంటే నాసిరకం అంటే నిబంధనలకు తిలోదాకాలు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇక జరిగిన ఇక ఘటనకు సంబంధించి ఒకవైపున ఇక్కడ స్థానిక నివాసులు సుమారు 100 కుటుంబాల పైగా ఇక నివాసం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఈ అంటే లోపాయకారి నిర్మాణాలతోటి ఒక అవస్థపడుతున్న స్థానికులకు ఈ బిగ్ టీవీ కథనాలతోటి కదిలిన యంత్రాంగం అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దీనికి సంబంధించి స్థానికులు మనతో పాటు మాట్లాడి చూద్దాం. చెప్పండి, గత వారం క్రితం చిన్నపాటి కురిసిన వర్షానికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నీళ్లు మొత్తం నీలమయం కావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత బిగ్ టీవీ వచ్చేసి మొత్తానికైతే ఈ యొక్క నిర్మాణాలపై కథనం ప్రచురించింది. మొత్తానికైతే ఈ యొక్క సంబంధించింది అధికారులు ఏమని చెప్పారు, ఎలాంటి వర్కులు జరిపిస్తున్నారు ఇక్కడ? నా పేరు బోడా వీరన్న, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్. పోయిన బుధవారం వర్షాలు పడ్డాయి, భారీ వర్షాలు పట్టడంతో ఈ బిల్డింగ్ మీద నీళ్లు ఆగినాయని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ వస్తువులు నాకు ఫోన్ చేయడం జరిగింది. వచ్చి చూశాను. ఈ కార్యక్రమం మీద చేశారు. బిగ్ టీవీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ బిగ్ టీవీ ఛానల్ ఈ ఇష్యూ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకుపోవడం జరిగింది. అమ్మటే సంధించే ఆఫీసర్లు, ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ వచ్చారు. మరి ఐటీటీకి సంబంధించిన డి గారు, మరి ఇంకా ఏఐ గారు అందరూ వచ్చి కాంట్రాక్టర్ గారిని తీసుకొచ్చి మాట్లాడించి ఈ పని పూర్తిగా ఏదైతే జరిగిందో అది మళ్ళీ రీఓపెన్ చేసి మంచి వర్క్ చేసి మీకు చుక్క నీళ్ళు లాక్కుండా మీ ఏం సమస్యలు ఉన్నాయి అన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అమ్మ, మీరు చెప్పండి, మొన్న శుక్రవారం పూట కొద్దిపాటి కురిసిన వర్షానికి వల్ల అవసరపడ్డారు, ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికైతే బిగ్ టీవీ కథనాలతో యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది మీ దగ్గరకు వచ్చి. అదే మరుసటి రోజునే ఈ యొక్క యుద్ధపాత ప్రతిపాదన ఈ యొక్క పనులు చేపడతామని చెప్పని మీకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎలా ఉంది ఇదంతా? నా పేరు సమతారానండి. ఇది శుక్రవారం నాడు కురిసిన వర్షానికి వీరన్న గారికి ఫోన్ చేసి పిలిపించమైంది. వీరన్న గారు చూసి ఎమ్మటే బిగ్ ఛానల్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటమైంది. బిగ్ ఛానల్ వాళ్ళు వచ్చేసి ఇదంతా చూసి మేము చెప్పంగానే ఎమ్మటే స్పందించి మొత్తం ఇదంతా వీడియో తీసుకొని ప్రభుత్వానికి తెలియజేశారు. మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం వల్ల ఎమ్మటే గవర్నమెంట్ కూడా స్పందించి ఎమ్మటే వాళ్ళని ఇది కట్టిన వాళ్ళ బిల్డర్ని పిలిపించేసి మాట్లాడించి కూర్చోబెట్టి మాట్లాడించేసి వాళ్ళని మళ్ళీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది మొత్తం మీడియా ద్వారా జరిగింది కాబట్టి మీడియా ద్వారాకి కృతజ్ఞతలు చేస్తున్నాం. వరకు స్టార్ట్ చేశారండి. థ్యాంక్స్. మీరు చెప్పండి, మొన్న వరకు జరిగినటువంటి చిన్నపాటి కురిసిన వర్షానికి మొత్తానికైతే నీళ్లు మొత్తం ఆగిపోవడం, అదేవిధంగా కింద వరకు బ్లాక్లు మొత్తం కురుస్తూ ఉన్న నేపథ్యంలోనూ మొత్తానికి ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత బిగ్ టీవీ కథనాలతో మొత్తం అధికార యంత్రాంగం కదిలొచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు బిగ్ టీవీ వల్లనే మాకు ప్రభుత్వానికి చేరదీశామండి. ఈ వీరన్న గారు అందరినీ బిగ్ టీవీ వాళ్ళని పిలిచి ప్రభుత్వానికి తెలియజేసేటట్టు చేయడం వల్ల అప్పుడు వారం క్రితం అయితే అసలుకి బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు కాంట్రాక్టర్ని పిలిచి అది మరమ్మతులు చేయించేసి దీనివల్ల ఇప్పటివరకు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల బిగ్ టీవీ ఛానల్ వారికి సీఎంకి తెలియజేసినందుకు, ప్రభుత్వానికి తెలియజేసినందుకు వాళ్ళకి బిగ్ టీవీ ఛానల్కి ధన్యవాదములు. వాటర్ సంపు వాటికి కూడా కొద్దిగా అది చూసి ప్రభుత్వం రోడ్లు ఒకటి వాటర్ది ఒకటి చేసి మాకు న్యాయం చేకూర్చాలని చూస్తున్నాము.
మొన్న అధికారులు కూడా వచ్చారన్నారు, రోడ్డు గురించి కూడా అని చెప్పారు, రోడ్డు గురించి తర్వాత మిగతా కొన్ని సమస్యలు అని చెప్పారు, వాటి కూడా అధికారుల దృష్టి తీసుకెళ్లారా? ప్రభుత్వానికి చెప్పామండి. ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చినాక రోడ్ల సౌకర్యం బాగాలేదు, కాలువలు బాగాలేదు, అసలుకి అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర మందు గంజాయి అవన్నీ తాగుతున్నారని కూడా బిగ్ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేశాము. ప్రభుత్వం కూడా సీఎం గారు కూడా ఎంత తొందరలో అవి చేస్తే మాకు మంచిగా ఉంటుంది, మాకు న్యాయం కావాలండి. సో మొత్తానికైతే మాత్రం ఈ నిర్మాణం మొత్తానికైతే భారీ లెవెల్ జరిగిన నేపథ్యంలో ఈ నిర్మాణానికి సంబంధించి ఆ రోజున క్వాలిటీ కంట్రోల్ అధికారులు కావచ్చు, ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క నిర్మాణం చేపట్టారు. మొత్తానికైతే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ సహకారంతో 1161 కోట్ల నిధులు వెచ్చించి ఒక బ్లాక్ సుమారు ₹1 కోటి పైగా నిధులు కేటాయింపులు జరిగినాయి. మొత్తానికైతే ఈ కేటాయింపు జరిగిన దాని విషయంలో మాత్రం ఈ యొక్క చిన్నపాటి వర్షానికి అంటే సంవత్సరం గడవక మునిపే కురిసిన వర్షానికి నిర్మాణం చేపట్టి సంవత్సరం లోపు పూర్తి కాక మునిపే ఈ యొక్క నాసిరకం నిర్మాణంతో మొత్తానికైతే ఈ యొక్క నిర్మాణాలు ఉండడంతో స్థానికులు అంటే చిన్నపాటి వర్షానికి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి మళ్ళీ స్థానికులు ఎట్లా ఉంది దీని మొత్తానికైతే ఇప్పుడు చూసుకుంటే మన కురిసిన వర్షానికి ఆందోళన వ్యక్తం చేశారు, ఎలా ఉంది? నా పేరు కాపతి రామారావు అండి. మొన్న కురిసిన వర్షానికి మరి అధికారులు స్పందించి వచ్చి చూసి మరి ఛానల్ అందరికీ పిలిచి చెప్పి మన బోడన్న గారు చేపట్టి వాళ్ళు రావడం జరిగింది. అది కాకుండా రోడ్డు విషయం ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ ఒకటి కడుతున్నారండి. ఆ ట్యాంకీకి సరైనటువంటి పొజిషన్ లేక అనేక రకాలుగా నాసిరకంగా పనిచేస్తున్నారు. అది కూడా మీరు దాన్ని స్పందించి దానికి సరైన పొజిషన్లో తీసుకోవాల్సి చెప్పి కోరుతున్నానండి. ఇంకా రోడ్డు విషయం కూడా చాలా దారుణంగా ఉందండి. రోడ్డు అనేక రకాలుగా గుంటలు, దాని తర్వాత 2 ఆటోలు కూడా పడిపోయినాయి, బండ్లు కూడా పడిపోయినాయి, రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి దాని తర్వాత ఇంకా పైప్ లైన్లు కూడా చాలా లీక్గా ఉన్నాయి, కారుతున్నాయి. పైనుంచి నీళ్లు కారిపోయి అనేక రకాలుగా కిందికి కారిపోతున్నాయండి. దానికి మీరు స్పందించి సరైన పొజిషన్లో తీసుకొని చేయాలని చెప్పి కోరుతున్నామండి. ధన్యవాదాలు. గత శుక్రవారం కురిసినటువంటి వర్షానికి మరి మల్లెమడుగు రెవెన్యూలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నిలిచిన నీరు గురించి మరి బిగ్ టీవీ న్యూస్ వారికి స్పందించి ఇక్కడ సమస్యలు తెలుసుకొని పేదల పక్షాన పోరాటం చేసే ఈ బిగ్ టీవీ న్యూస్ వారు ఈ పేదల గురించి పట్టించుకొని గవర్నమెంట్కి తెలియజేయటం వల్ల మరి మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అనేక మంది ద్వారా ఈ సమస్యను అధికారుల దృష్టికి వెళ్ళి అధికారులు స్పందించి ఇటు సమస్యను పరిష్కరించవలసిందిగా మరి ఆదేశించడం వలన ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి కాంట్రాక్టర్ గారు స్పందించి మరి ఇటు లోపాయకారకంగా జరిగినటువంటి వర్క్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టి మొత్తం చేసి ఇచ్చే బాధ్యతగా తీసుకొని వారు మళ్ళీ పనులు మొదలుపెట్టి చేస్తున్నారు. ఈ సమస్య బాగానే ఉంది, కానీ మరి మీ బిగ్ టీవీ వారు ఇంత విధిగా ప్రచారం చేసి మాకు సహకారం చేయకపోతే మా గతి ఆగమ్య గోచరంగా ఉండేదే. అందుకోసం బిగ్ టీవీ వారికి ముందుగా ఈ డబుల్ బెడ్రూమ్ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కింద మిషన్ భగీరథ వారు ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది. మరి నడుము లోతు నీళ్ళల్లో కూడా కాంక్రీట్ పోస్తున్నారు, నాణ్యత లోపంగా కడుతున్నారు. మరి అది అర్థం కావట్లేదు. ఏంది బాబు అని అడిగి ప్రశ్నిస్తే మా నామ్స్ ప్రకారం కడతామంటున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా నాసిరకంగా కడుతున్నారో అర్థం కావట్లేదు. అధికారులు మరి అలాంటి ట్యాంకుకి నిర్మాణం జరుగుతున్నటువంటి ట్యాంకు కూడా ఇంత మట్టికి అధికారులు వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవు. దయచేసి వచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి వాటర్ ట్యాంకును కూడా పరిశీలించి నాణ్యతగా గట్టిగా కట్టించి ఈ డబుల్ బెడ్రూమ్ వాసులకి న్యాయం చేయగలరని, అదేవిధంగా కొద్దిపాటి వర్షానికే రాకలపోకలు ఇబ్బంది అవుతుంది. ప్రతినిత్యం డబుల్ బెడ్రూమ్ నుంచి ఖమ్మం అనేక మంది కూలి పనుల నిమిత్తం ఖమ్మం వెళుతున్నారు. వారికి ఈ వర్షంలో బురదలో రాలేక అనేక మంది కింద పడి కాళ్ళు విరిగిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేసి మాకు సౌకర్యాలు కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికైతే మాత్రం ఏది ఏమైనా సరే మల్లెమడుగు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ బాధితుల కష్టాలను తీర్చే విధంగా రేవంత్ సర్కార్ మొత్తం అడుగులు వేసింది. మొత్తానికైతే ఎక్కడ ఎలాంటి పేదలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అదేవిధంగా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా అధికారులు ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇప్పటికి ఈ యొక్క పనులు మొదలుపెట్టి 3 రోజులు కావస్తుంది. మొత్తానికి ఈ పనులు నిర్మాణం మొత్తానికైతే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ యొక్క పనులు కూడా సుమారు 2-3 ఇంచుల వరకు కూడా ఉన్నటువంటి స్లాబ్ను కూడా దీన్ని మొత్తం తీసివేసి మరలా స్లాబ్ వేసే విధంగా కాంట్రాక్టర్ రామారావు ఆధ్వర్యంలో మొత్తానికి
మొత్తానికైతే పనులు చేపడుతున్నారు. మొత్తానికి ఒక బ్లాక్కు సుమారు 2 లక్షల రూపాయల నిధులు వెచ్చించేసి మరలా పైన స్లాబ్ ఫ్లోర్ గుంజే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తానికి ఐటీడీఏ అధికారుల యొక్క ఆధ్వర్యంలో చేపట్టినటువంటి యొక్క నిర్మాణాలు మొత్తానికైతే నాశరకంగా ఉండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. మొత్తానికైతే మాత్రం హైదరాబాద్ నుంచి అధికారులు కూడా దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారు విశ్వసనీయ సమాచారం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ నుంచి అధికారులు స్థానిక అధికారులు మొత్తానికైతే ఇక్కడ ఏం జరిగింది, అసలు డబుల్ బెడ్రూమ్ జరిగినటువంటి లోపాయకారం ఏంది, అసలు ఎలాంటి నాశరకం పనులు జరుగుతున్నాయి దాని మీద మొత్తానికైతే మాత్రం దృష్టి సారించడంతో మొత్తం సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, మల్లెమడుగు గ్రామం. For more videos like this, subscribe Big TV channel.